పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025వ సంవత్సరం నవంబర్ నెల 21వ తేదీ నుంచి 30వ తేదీ వరకు సింహరాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు, రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, వీరికి రోజువారీగా ఎటువంటి ఫలితాలు పొందుతారు, ఎటువంటి జాగ్రత్తలు పరిహారాలు పాటించాలి అనేటటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయి. కాబట్టి వీడియో మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ 10 రోజులు సింహరాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి అనేకమైనటువంటి మానసికమైనటువంటి మార్పులు జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే మానసికమైన మార్పులు అంటే డెసిషన్స్ మేకింగ్లో కానీ లేకపోతే తీసుకున్నటువంటి నిర్ణయాలలో కానీ కొంచెం మార్పులు అనేటటువంటివి కనిపిస్తాయి. ఇంటి పరంగా అంటే ఇంటికి సంబంధించిన విషయాలలో, కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపిస్తారు. ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఒత్తిడి కొంచెం పెరుగుతుంది అని చెప్పాలి. ఆర్థిక పరంగా ప్రణాళికాబద్ధంగా కనుక ముందుకు వెళ్ళకపోయినట్లయితే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కూడా కలిగే అవకాశాలు ఉంటాయి. అన్నింటికంటే ముఖ్యంగా కొన్ని సందర్భాలలో ఎమోషనల్గా మీరు బాగా వీక్ అయ్యే అవకాశం ఉంటుంది. భావోద్వేగాల యొక్క ఉత్కర్ష అనేటటువంటిది సింహరాశి వారిని కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారిని కనుక పరిశీలించినట్లయితే మీ జన్మరాశిలోనే కేతువు యొక్క సంచారము, సప్తమ స్థానంలో రాహువు యొక్క సంచారం అనేటటువంటిది తీసుకునేటటువంటి నిర్ణయాలలో కొద్దిగా అనిశ్చితి కలిగిస్తూ ఉంటుంది. ప్రధానంగా మీ జన్మరాశికి 4వ స్థానంలో అంటే గృహస్థానంలో, సుఖస్థానంలో, మాతృస్థానంలో ఈ వృశ్చిక రాశిలో రవి, కుజ, బుధ, శుక్రగ్రహాల యొక్క సంచారం అనేటటువంటిది మీ మనస్సులో కొద్దిగా ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి విధంగా ఉంటుంది. ఆస్తి విషయాలలో ఇప్పుడు మీరు చేసేటటువంటి పనులు బ్రహ్మాండంగా ఫలిస్తాయి అని చెప్పాలి. అయితే 12వ స్థానం కర్కాటక రాశిలో గురుడు వక్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత నిద్రాలోపం కనిపిస్తూ ఉంటుంది. ఖర్చులు, ప్రయాణ సంబంధమైన సమస్యలు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. అలానే ఆధ్యాత్మికంగా ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాలి అని చెప్పాలి. ప్రధానంగా మీ జన్మరాశికి 8వ స్థానంలో సంచరించేటటువంటి శని యొక్క ప్రభావం కారణం చేత ఇది మీకు ఇంట్రోస్పెక్షన్కి అనుకూలంగా ఉన్నప్పటికీ ఆర్థికంగా లేదా మానసికంగా ఒత్తిడి తెస్తుంది అని చెప్పాలి. ఇక నవంబర్ 20 అంటే రోజువారీ కనుక పరిశీలించినట్లయితే నవంబర్ 21వ తేదీ ఉదయం నుంచి 22వ తేదీ సాయంత్రం 4:45 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు ఇంటిలో ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది, బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. ఆస్తులకు సంబంధించిన విషయాలలో కానీ, వాహనాలకు సంబంధించినటువంటి విషయాలలో కానీ మరలా తిరిగి పునరాలోచించే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. మానసికంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల మానసికంగా ఏర్పడినటువంటి బరువు తగ్గుతూ ఉంటుంది. ఉద్యోగ జీవితంలో నెమ్మదిగా జరిగేటటువంటి పనులు కొద్దిగా చికాకు తెప్పిస్తూ ఉంటాయి. కుటుంబంలో పెద్దవారితో మాట తేడా రాకుండా జాగ్రత్తలు పడాలి. 22వ తేదీ సాయంత్రం 4:45 నుంచి 25వ తేదీ ఉదయం 4:25 వరకు ఉండేటటువంటి సమయంలో చంద్రుడు మీకు 5వ స్థానంలో ధనుర్రాశిలో సంచరించేటటువంటి 3 రోజులు బ్రహ్మాండమైనటువంటి ఉత్సాహాన్ని పొందుతారు. విద్యార్థులు శుభ ఫలితాలు పొందుతారు, శుభవార్తలు వింటారు. పిల్లల ద్వారా తల్లిదండ్రులకు సంపూర్ణమైనటువంటి ఆనందం కూడా కలుగుతుంది. ప్రేమ విషయాలలో మంచి పురోగతి కూడా లభిస్తుంది అని చెప్పాలి. పెట్టుబడులకు ఇది చాలా అనుకూలమైనటువంటి కాలం అని చెప్పాలి. అలానే క్రియేటివ్ ఐడియాస్ అనేటటువంటివి మీకు గొప్ప భవిష్యత్తుకు అవకాశంగా మారుతాయి. అలానే మీకు సహజమైనటువంటి ఉత్సాహంతో బ్రహ్మాండంగా అంటే ఉరకలేసే ఉత్సాహంతో ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు. 25వ తేదీ ఉదయం 4:25 నుంచి 27వ తేదీ మధ్యాహ్నం 2:02 వరకు ఉండేటటువంటి సమయంలో విపరీతమైనటువంటి వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో పనిభారం బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో పోటీ పెరిగినప్పటికీ కూడా మీ పనిని మీ పై అధికారులు మెచ్చుకునేటటువంటి విధంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి సమయం
అని చెప్పాలి. శారీరకమైనటువంటి అలసట, మానసికమైనటువంటి ఆందోళన ఈ రెండూ కూడా మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. మీ ప్రయత్నాలకు ఫలితాలు నెమ్మదిగా రావచ్చు. ఇది శని ప్రభావం కారణం చేత వస్తూ ఉంటుంది. నవంబర్ 27వ తేదీ అంటే 27వ తేదీ మధ్యాహ్నం 2:02 నుంచి 29వ తేదీ రాత్రి 8:26 వరకు ఉండేటటువంటి సమయంలో మీకు ఏ విధంగా ఉంటుందంటే దాంపత్య జీవితం అంటే కుటుంబపరమైనటువంటి విషయాలలో భార్యాభర్తల మధ్య ఏర్పడినటువంటి మిస్అండర్స్టాండింగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారం చేసుకోవాలనుకునేటటువంటి వారు భాగస్తుల మధ్య కొత్త ఒప్పందాలు చేసుకోవడానికి అనుకూలంగా మారుతుందని చెప్పాలి. కానీ రాహువు యొక్క కారణం చేత అంటే అక్కడ చంద్రరాహు గ్రహాల యొక్క కారణం చేత మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలను అమలు చేసేటప్పుడు అంత స్పీడ్నెస్ అంటే వేగం అనేటటువంటిది కనిపించదు. సహచరులతోటి భాగస్తులతోటి చర్చలు చాలా శుభప్రదంగా ఫలప్రదంగా మారతాయి. అయినప్పటికీ అనవసరమైనటువంటి వాగ్వివాదాల నుంచి సాధ్యమైనంత వరకు బయటపడేటటువంటి విధంగా చూసుకోవాలి. నవంబర్ 29వ తేదీ రాత్రి 8:26 నుంచి 30వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయం ఇది విపరీతమైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిడి కలిగిస్తూ ఉంటుంది. రహస్యపరమైనటువంటి ఆర్థిక శక్తులు, ఆర్థికపరమైనటువంటి ఖర్చులు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. దాచినటువంటి సమస్యలు అంటే ఇప్పటి వరకు మీరు ఎవరికీ చెప్పకుండా ఉన్నటువంటి ఉంచినటువంటి సమస్యలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. నిర్ణయాలు తీసుకునే విషయంలో సంశయంగా మారుతూ ఉంటాయని చెప్పాలి. ఇక్కడ మీకు ఆధ్యాత్మిక పరమైనటువంటి జ్ఞానం కానీ దైవపరమైనటువంటి బలం కానీ చాలా అవసరం. అలానే ఇక్కడ మీరు శని చంద్ర గ్రహాల యొక్క శాంతి చేయించుకోవటం, ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవటం, అలానే ఏదైనా ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండటం అనేటటువంటిది ప్రధానంగా చాలా మంచిది. మరి ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలలో కొంత అనుకూలతలు కొంత ప్రతికూలతలు ఉంటాయి. వీరు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి అనుకూలంగా మారుతుందంటే ఓం హ్రీం కేతవే నమః అనేటటువంటి మంత్ర జపం వీరికి చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. అలానే ఆదివారం రోజున రవిగ్రహానికి అంటే సూర్యుడికి చక్కగా ఎరుపు రంగు పుష్పాలతో మీరు పుష్పాలను సమర్పించడం చాలా మంచిది. అలానే కుటుంబ పరంగా ఒత్తిడి ఎదుర్కొంటున్నప్పుడు అన్నదానం లాంటి కార్యక్రమాలు చేయటం కూడా చాలా మంచిది. శుక్రవారం రోజు లక్ష్మీదేవికి చక్కగా పంచదారతో తయారు చేసినటువంటి తీపి పదార్థాన్ని ఆహారంగా అంటే నైవేద్యం పెట్టడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు దాదాపుగా 90% మందికి 90% వర్తిస్తాయి. ఎవరికైతే ఇంకా తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతున్నారో అటువంటి వారికి కారణం ఏమిటంటే వారి యొక్క వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావం ఏముంటుంది. అటువంటి సందర్భంలో ఒకసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ చేయించుకొని దానికి తగినటువంటి చక్కటి పరిహారాలను కనుక పాటించినట్లయితే తద్వారా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఇవి సింహరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. ఇప్పుడు చెప్పినటువంటి వాటిలో రోజువారీగా చెప్పినటువంటి ఫలితాలను సాధ్యమైనంత వరకు పాటించడానికి ప్రయత్నించండి. తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. శుభం.